రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ ఫామ్. అయితే నాటిన 3 ఏళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక రైతులు మొదటి 2-3 ఏళ్లు అంతర పంటలు సాగు చేస్తుంటారు. ఈ కోవలోనే విజయనగరం జిల్లాకు చెందిన ఓ రైతు ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో పామ్ ఆయిల్ సాగు చేశారు. అంతర పంటగా బొప్పాయి సాగు చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి ఈ తోటను. మొత్తం 6 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట విజయనగరం జిల్లా యల్కోట మండలం దాసరిపాలెం గ్రామంలో ఉంది. ఈ తోట యజమాని సంతపూరి సతీష్. ప్రస్తుతం పామాయిల్ మొక్కల వయస్సు 7 ఏడాది. అయితే నాటిన 3 ఏళ్ల వరకు దిగుబడి ఉండదు. కాబట్టి మొదటి 3 సంవత్సరాలు అంతర పంటలుగా పలు పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందడానికి అంతర పంటగా బొప్పాయిని సాగు చేశారు. ఉద్యాన అధికారుల సలహాలు సూచనలతో పంటలు పండిస్తున్నారు. ముందు ఇక్కడ మామిడి తోట ఉండేది 6 ఎకరాలు. ఇది దిగుబడి సరిగ్గా రాకపోవడం వల్ల దాన్ని తీసేసి ఉద్యానవన శాఖ సహకారంతో మనం పామాయిల్ అయితే 380 మొక్కలు నాటుకోవడం జరిగింది. తర్వాత అది 4 సంవత్సరాల వరకు మనకి కటింగ్ రాదు కాబట్టి ఏం చేద్దాం ఆలోచనలో మా ప్రెసిడెంట్ ప్రసాద్ గారు బొప్పాయి ఏమని సలహా ఇచ్చారు. ఆయన సలహా మేరకు మనం 5000 మొక్క కడియం నుంచి తీసుకొచ్చి తాయి రెడ్ లేడీ 786 రకం నాటుకోవడం జరిగిందండి. అది నాటుకున్న తర్వాత ఉద్యానవన శాఖ హెచ్ఓ గారి సలహాతోటి మనం ఎప్పటికప్పుడు మందులు పిచికారీ చేసుకోవడం, మధ్య మధ్యలో ఖాళీల్లో మనం ఏం చేసామంటే ఎక్సోటిక్ ఫ్రూట్స్ అండ్ ఒక వివిధ రకాల మొక్కలు మనం దేశం నలుమూలల నుంచి సేకరించి వేయడం జరిగింది. అంటే రుద్రాక్షను కానీ, లిచీ అని కానీ, అలాగే మెడిసినల్ ప్లాంట్లు. దానికి ఉద్యానవన శాఖ వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు మనం మందులు పిచికారీ చేయడం జరుగుతుంది. మన మేడం గారు ఏదేది ఇవ్వాలని చెప్పేసి కొన్ని ఆర్గానిక్ మందులు కూడా మనం వాడుతున్నాం. హోమియోపతికి కూడా కొన్ని సలహాల మేరకు కొన్ని మందులు వాడుతున్నామండి. మన దేశం ఏటా లక్షల టన్నుల వంట నూనెల్ని దిగుమతి చేసుకుంటుంది. దీని విలువ వేల కోట్లలో ఉంటుంది. దిగుమతి చేసుకునే నూనెల్లో 57% పామాయిల్ కాగా మిగతావి సోయా, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణం, ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీలు అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం రైతులకు ఉచితంగా నాణ్యమైన మొక్కల్ని అందజేస్తుంది. వీటికి తోడు తోటల నిర్వహణ, అంతర పంటలు, డ్రిప్, ఎరువులు, ఇతర పరికరాలకు సాయం అందిస్తోంది. మనకి ప్రస్తుతం వంట నూనెల్లో ఎక్కువ దిగుబడి ఇచ్చే వంట నూనె ఏంటంటే ఈ పామాయిల్ అండి. ఈ పామాయిల్ అనేది మన యల్కోట మండలంలో దాసరిపాలెం గ్రామంలో సంతపూర్ సతీష్ గారి పొలంలో ఒక 6 ఎకరాలు వేయించుకోవడం అనేది జరిగిందండి. అయితే ఈ పామాయిల్ అనేది మనము ఏ విధంగా మొక్కలను సెలెక్ట్ చేసుకోవాలంటే 1 సంవత్సరం వయసు గల మొక్కలని తీసుకొని అదేవిధంగా 1 మీటర్ హైట్ ఉండాలండి. అదేవిధంగా 12 నుండి 13 ఆరోగ్యవంతమైన ఆకులు ఉన్న మొక్కను తీసుకొని మనం త్రిభుజాకార పద్ధతుల్లో అంటే మొక్కకి 9 మీటర్ల స్పేసింగ్ ఇచ్చి మనం గుంతల్లో అనేది వేసుకోవాలండి. ఒక్కొక్క గుంతకి మనం మొక్క వేసుకునేటప్పుడు 20 కేజీల పశువుల గెత్తము, అదేవిధంగా 400 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేదంటే 250 గ్రాముల డిఏపి కానీ వేసుకున్నట్లయితే మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెందుతుందండి. అదేవిధంగా మనం మొక్కలు 1 హెక్టార్కి 143 మొక్కలు అనేవి మనకి పడుతున్నాయండి. ఇది త్రిభుజాకార పద్ధతిలో వేసుకుంటే 143 మొక్కలు పడతాయి. అదేవిధంగా దీర్ఘచతురస్రాకారంలో వేసుకుంటే 125 మొక్కలు అనేది పడుతుందండి. అదేవిధంగా మనకి ఈ ఆయిల్ పామ్ అనేది 4 సంవత్సరాల తర్వాత నుండి మనకి దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది. 4 సంవత్సరాల లోపు మనకి దిగుబడి రాదు కాబట్టి మనం అంతర పంటగా కూరగాయలు కానివ్వండి, లేదంటే బొప్పాయి కానివ్వండి, లేదంటే ఏదైనా వేసుకోవచ్చు. అయితే మన సతీష్ గారు బొప్పాయి వేసుకోవడం జరిగిందండి. బొప్పాయి అయితే మనకి తైవాన్ రెడ్ లేడీ వెరైటీ 786 వేసుకోవడం జరిగింది. ఇది 1.8 మీటర్స్ ఇంటూ 1.8 మీటర్స్ స్పేసింగ్ లో వేసుకోవడం జరిగిందండి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ 3 సంవత్సరాల్లో ఎలాగ పామాయిల్ నుండి ఆదాయం రాదు కాబట్టి ఈ బొప్పాయి నుండి మనకి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అదేవిధంగా ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే యూరియా 2.5 కేజీలు, అదేవిధంగా డిఏపి 3.5 కేజీలు, అదేవిధంగా పొటాష్ 2 కేజీలు, అది 3 లేదా 4 దఫాలుగా సంభాగాలుగా చేసుకొని మనం సంవత్సరం మొత్తం ఇచ్చుకుంటూ ఉండాలండి. అదేవిధంగా ఇక్కడ సతీష్ గారు డ్రిప్ ఇరిగేషన్ అనేది పెట్టుకున్నారు. ఈ డ్రిప్ వల్ల ఏంటంటే మనకి వాటర్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా కలుపు సమస్య కూడా సగం వరకు తగ్గుతుంది. అదేవిధంగా మనకి ఏంటంటే ప్రతి మొక్కకు కూడా నీరు అనేది బాగా అందుతుంది. కాబట్టి ఈ డ్రిప్ ద్వారా ఒక వాటర్ ఇవ్వడమే కాకుండా అదేవిధంగా ఎరువులు కూడా ఇవ్వచ్చండి. దాన్ని
దాన్ని ఏమంటారంటే ఫెర్టిగేషన్ అంటారు. ఈ ఫెర్టిగేషన్ ద్వారా కూడా మనం యూరియా కానీ పొటాష్ కానీ డిఏపి కానీ ఇచ్చుకోవచ్చండి. పామాయిల్ వేసుకున్న రైతులకి ఒక శుభవార్త ఏంటంటే అండి, 100% రాయితీ మీద మొక్కలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క మొక్క కాస్ట్ 193 రూపాయలు పడుతుందండి. ఇది 100% రాయితీ మీద మొక్కలు ఇస్తారు. అదేవిధంగా మొక్కల సాగు ఖర్చుకు కూడా 5,250 రూపాయలు ఒక హెక్టార్కి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా అంతర పంట వేసుకున్న రైతుకు కూడా ఒక హెక్టార్కు 5,250 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత ఏంటంటే మనకి 4 సంవత్సరాల నుండి దిగుబడి వచ్చిన తర్వాత మనకి కంపెనీస్ అనేవి అలాట్ చేయడం జరిగిందండి. మనకి ఇక్కడ యల్కోట మండలానికి శ్రీనివాస ఆయిల్ మిల్స్ కంపెనీని అలాట్ చేయడం జరిగింది. సో వాళ్ళే 4 ఇయర్స్ తర్వాత వచ్చి కొనుక్కొని వెళ్తారండి. ఒక్కొక్క తాజా పండ్లు గెలల యొక్క టన్ను విలువ ఎంత అంటే 12,493 రూపాయలు ఇచ్చి వాళ్ళు కొనుక్కుంటారండి. సో మనకి దీనికి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కి మార్కెటింగ్ కి ఇబ్బంది ఉండదండి, కంపెనీ వాళ్ళు చూసుకుంటారు.